ఆర్టికల్ నెంబర్ 1 ఇండియా దట్ ఈస్ భారత్. భారతదేశం పేరు ఎందుకు రెండు విధాలుగా ఉంది? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అసలు ఏమిటి? మన దేశం పేరు భారత లేక ఇండియానా? స్కూల్లో ఇండియా అంటారు, రాజకీయ నాయకులు భారత్ అంటారు, ఎయిర్పోర్ట్లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అయితే అసలు పేరు ఏది? ఈ సందేహానికి సమాధానం భారత రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ చెప్తుంది. ఈ ఒక్క ఆర్టికల్ అర్థమైతే భారతదేశం అంటే ఏమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆర్టికల్ నెంబర్ 1 నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. భారతదేశం మరియు భూభాగం అని అర్థం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అసలు ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. తెలుగులో దీని అర్థం ఇండియా అంటే భారత్, భారత్ అనేది రాష్ట్రాల సమైక్య అని. ఈ ఒక్క వాక్యంలో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దేశానికి 2 అధికార పేర్లు ఉన్నాయి, రెండవది భారత్ ఒకే దేశం, మూడవది ఈ దేశం అనేక రాష్ట్రాలతో ఏర్పడింది అని. అసలు ఈ ఆర్టికల్ ఎందుకు అవసరమైందో చూద్దాం. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రోజులా ఒకే దేశం లేదు. బ్రిటిష్ పాలించిన ప్రాంతాలు ఒకవైపు, 500కు పైగా సంస్థానాలు మరోవైపు. ప్రతి సంస్థానానికి ఒక రాజు. కొన్ని భారతదేశంలో కలవాలని అనుకున్నాయి, కొన్ని సందేహించాయి. అప్పుడు రాజ్యాంగం నిర్మాతలు ఒక విషయం స్పష్టంగా చెప్పారు: ఈ దేశం ఇకపై ఒక్కటే. అందుకే మొదటి ఆర్టికల్లోనే దేశం పేరు, దేశ స్వరూపం రాశారు. ఇండియా మరియు భారత్ 2 పేర్లు ఎందుకు? రాజ్యాంగ సభలో దీనిపై పెద్ద చర్చ జరిగింది. కొంతమంది మన పురాతన పేరు భారత్ అన్నారు, కొంతమంది ప్రపంచం మొత్తం ఇండియా పేరుతోనే గుర్తిస్తుంది అన్నారు. చివరికి 2 సరైన పేర్లేనని నిర్ణయించారు. అందుకే ఇండియా దట్ ఈస్ భారత్ అని రాశారు. ఈ రోజుకు కూడా 2 పేర్లు అధికారికంగానే ఉన్నాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏమిటి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. రాజ్యాంగం ఫెడరేషన్ అని కాకుండా యూనియన్ అని రాసింది. ఎందుకంటే మన రాష్ట్రాలు కలిసి ఒకే దేశంగా ఉన్నాయి, కానీ ఏ రాష్ట్రం తన ఇష్టంతో మేము భారత్ నుంచి విడిపోతున్నాం అని ప్రకటించే హక్కు లేదు. దేశ సమైక్యతను కాపాడేందుకు యూనియన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇది ఎలా పనిచేస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని వేర్వేరు రాష్ట్రాలు. వాటికి వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ అన్నీ కలిసి ఒకే దేశం, భారతదేశం. ఇదే ఆర్టికల్ 1 యొక్క ఆచరణ. అయితే ఆర్టికల్ 1 ఎవరికి వర్తిస్తుంది? భారతదేశంలోని ప్రతి పౌరుడికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి, ప్రభుత్వానికి, కోర్టులకు కూడా. ఆర్టికల్ 1 వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటో గుర్తుపెట్టుకోండి. దేశ సమైక్యతను బలపరుస్తుంది, భారతదేశానికి అధికారిక పేర్లను నిర్ణయిస్తుంది, రాష్ట్రాల మధ్య రాజ్యాంగ సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది, దేశ భూభాగానికి రాజ్యాంగ పునాది ఇస్తుంది. ఈ ఆర్టికల్ మీద ఉన్న విమర్శలు ఏంటంటే, కొంతమంది దేశానికి భారత్ అనే పేరు మాత్రమే ఉండాలి అంటారు, మరికొందరు ఇండియా అనే పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అంటారు. ఈ అంశంపై చర్చలు జరిగిన ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఇండియా మరియు భారత్ 2 పేర్లు అధికారిక పేర్లే. భారత్ పాస్పోర్ట్ పై రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అనేక ప్రభుత్వ పత్రాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. హిందీ పత్రాల్లో భారత్ సర్కార్ అని ఉంటుంది. పార్లమెంట్ లో కూడా 2 పేర్లు ఉపయోగిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు సందర్భానుసారం ఇండియా లేదా భారత్ 2 కనిపిస్తాయి. ఈ ఆర్టికల్ పై ముఖ్యమైన న్యాయపరమైన విషయం ఏంటంటే, ఈ ఆర్టికల్ భారతదేశం ఒకే సమైక్య దేశం అని రాజ్యాంగపరంగా ప్రకటిస్తుంది. రాష్ట్రాలకు స్వయం పాలన ఉన్నా అవి భారత్ యూనియన్ లో భాగమే అని చెప్తుంది. ఈరోజు మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత్ రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ దేశానికి 2 అధికారిక పేర్లు ఉన్నాయి, ఇండియా మరియు భారత్. భారతదేశం రాష్ట్రాల సమైక్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇంకా ఏం తెలుసుకున్నారు? ఏ రాష్ట్రం తనంతట తానే భారతదేశం నుంచి విడిపోకూడదు. భారతదేశ సమైక్యకు ఆర్టికల్ 1 ఒక పునాది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక కొత్త రాష్ట్రం లేదా ప్రాంతం భారతదేశంలో ఎలా చేరుతుంది, సిక్కిం భారతదేశంలో ఎలా చేరింది, ఆర్టికల్ 2 దానికి ఎలా మార్గం చూపింది, ఇలాంటి విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కొంచెం వ్యూస్ తక్కువ వస్తాయి కాబట్టి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసి
ఇంకా ఎక్కువ మంది ఇలా ఈ ఆర్టికల్ 1 గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.